ప్రకాశం జిల్లాలో బీజేపీని ఒక బలీయమైన రాజకీయ పార్టీగా తయారు చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు. ఒంగోలులోని బాలాజీ తిరుపతిరావు కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి భూపతిరాజు తెలిపారు. అత్యధిక శాతం సభ్యత్వం కలిగి ఉన్న ఏకైక పార్టీ అన్నారు. కార్యకర్త ఆధారంగా పనిచేసే ఈ పార్టీలో మీరంతా భాగస్వాములు కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సామాన్య కార్యకర్తను దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఒక సామాన్య కార్యకర్త అయిన తనను కూడా కేంద్ర మంత్రిని చేసిన విషయాన్ని శ్రీనివాస వర్మ ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏర్పడిన నూతన కార్యవర్గం 3 ఏళ్ల పాటు ఉంటుందని, ఈ 3 ఏళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, సిరసనగండ్ల శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, యోగయ్య యాదవ్, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. మీరే మాట్లాడండి. ఓకే సార్. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారికి, అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ మధుర గారికి, అలానే జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సూచన తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఒక బూత్లోకి వెళ్తే దాంట్లో బెనిఫిట్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటానికి అక్కడ దానికి సంబంధించిన ప్రముఖ్ ఉన్నారు. ఆ ప్రముఖ్ ఆ 200 మందిని ఐడెంటిఫై చేసి పనిచేయగలగాలి. ఇవన్నీ సాధించినప్పుడు మనము వికసిత భారతం నిర్మాణం చేస్తాం. మనందరం చెయ్యాలి, నిరూపించాలి. భారతదేశంలో ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో 2183 బూతులు ఉంటే అన్నిట్లో నిర్మాణం చేసి మేము సాధ్యులము, మేము అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాం అని నిరూపించడం అనేది మన బూత్ లెవెల్లో మనం నిరూపించగలమని ప్రూవ్ చేయటం అనేది మన ప్రకాశం జిల్లా కార్యకర్తలు చేయాలని ఆశిస్తూ, ఒక సిద్ధాంతం నుంచి ఉద్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి మీద ఆధారపడినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఏ జేపీ నడ్డాదో, అమిత్ షాదో, మోడీ గారిదో, నాదో, మీదో కాదు. భారతీయ జనతా పార్టీ మనందరి పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు అవుతాడు. దానికి ఉదాహరణే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి సెగ్గం శ్రీనివాసరావు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి కులంతో నిమిత్తం లేకుండా, రాజకీయ వారసత్వంతో నిమిత్తం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం
కష్టపడి శ్రమ కూర్చి పనిచేస్తారో వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం, లేకపోతే ఒక అఖిల భారత స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి దయచేసి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుడు అవుతున్నారు, నూతనంగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షుడు మీ మండలాల్లో కార్యకర్తల ఆధారంగా పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా ఈ జిల్లాలో తీర్చిదిద్దుతారనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మీరు పనిచేసేటువంటి క్రమంలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు కానీ అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మధుకర్జీ గారు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా భారతీయ జనతా పార్టీకి నా సహకారం ఎప్పుడు ఉంటుందనేటువంటి ఆలోచనలు నేను ముందుంచుతూ ఉన్నా. దాకా చెప్పిన ఒక సామాన్య కార్యకర్త దేశ ప్రధాని కాగలడు భారతీయ జనతా పార్టీలోని. అదేవిధంగా నేను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో 1991లో భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్తగా పని ప్రారంభించి ప్రజల యొక్క సూచనతో రాష్ట్ర పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కూడా చేస్తూ ఈ విధంగా శ్రీనివాస్ గారి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, అంతకుముందు అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏంటుంటుంది అనేటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో పోతున్న శ్రీనివాస్ వర్మ అనేటువంటి ఒక సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.